ఇక రైతు బంధు ఇచ్చేసినాం, రైతులను ఎత్తిన రేవంత్ సర్కార్ షటకోపం. డిసెంబర్ 9న రైతు బంధు వేశామని సీఎం, పైసలు రాలేదని బ్యాంకుల దగ్గర రైతుల పడిగాపులు. డబ్బులు వచ్చినోళ్లే లబ్ధిదారుల, రానోళ్ళు ఇక రైతు బంధు బందేనా, రైతు భరోసా అని చెప్పి ఉసురు తీశారంటున్న రైతులు. నమ్మిచ్చి నంటేట ముంచారని మండిపాటు. ఇది కూడా ఇక వేయరు, అయిపోయింది. ఆల్రెడీ ఒకరికి రూపాయి పడ్డది, ఒకరికి 2 రూపాయలు పడ్డది, ఒకరికి 10 రూపాయలు పడ్డది, ఓనికి పడనోనికి పడనే పడలేదు. మేము అందుకే ఏం చెప్తున్నాం అంటే రైతులు అందరూ ఫోన్లు చేసి మాకు రైతు బంధు పడలేదంటే మాకు రైతు బంధు, రైతు భరోసా మాకు పడలేదంటే మరి ఒక్కళ్ళు కూడా బయటకు వస్తలేరు. మీరు బయటికి రాండి, ఎంతమంది ఉన్నారో మీరు బయటకు వస్తే కదా రైతు బంధు పడ్డదా పడలేదా తెలుస్తుంది. ఇప్పుడు కొంతమంది ఏమనుకుంటారు, బీఆర్ఎస్ నాయకులు కావాలని రెచ్చగొట్టి ఈ సోషల్ మీడియాలలో రైతు బంధు పడతలేదని కామెంట్లు పెట్టిస్తాను, రైతు బంధు వచ్చినా కూడా పడలేదని వాళ్ళే కుట్రపూరితంగా చెప్తుండ్రు అంటాను. కనీసం ఒక 50 మంది రారి మా స్టూడియోకి. 50 మంది రైతులు మీకు ఎంత భూమి ఉన్నదో మీ పట్టా పాస్బుక్లు పట్టుకొని మా యూనిస్ ఛానల్ ఆఫీస్కి రాండి. అప్పుడు చూపెడతాం మీరు ఏ జిల్లాల వారు, మీరు ఎక్కడెక్కడ ఉన్నారు, మీకు ఎంత భూమి ఉన్నది, ఎందుకు పడలేదు. మరి రేవంత్ రెడ్డి ఏమో ఇక్కడ రైతు బంధు వేసినామంటాను, మీరేమో వేయలేదంటాను. ఇదంతా జనానికి చూపిస్తే రైతు బంధు పడ్డదా పడలేదా తెలుస్తుంది. కానీ మీరేమో వస్తలేరు, ఆయన ఏమో చేసినామంటాను. కాబట్టి లోపం మీ దగ్గరనే ఉన్నది. ఆయన ఏమంటాడు, ఎవరు రాడు ఎవడన్నా వస్తే కదా మనం చూద్దాం అప్పుడు చెప్పుదాం అని ఆయన అనుకుంటాను. కాబట్టి మీరు బయటికి వెళ్తేనే, మీరు ఎవరైతే రైతులు ఉన్నారో మీరు బయటికి వెళ్ళి మాకు ఇంతవరకు పెట్టుబడి సాయం రైతు బంధు రాలేదంటేనే రేవంత్ రెడ్డి నోరు మూస్తాడు. లేకపోతే ఇవే అబద్ధాలు అల్లి 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 మేము ఇచ్చినామని చెప్తారు ఆయన.